సుఖ దుఃఖాలు తాత్కాలికంగా కలగడము, కాలక్రమంలో అవి పోవడము, చలికాలము ఎండాకాలము వచ్చిపోవడం వంటిది. ఓ భరతవంశీయుడా, ఇవి ఇంద్రియానుభూతి వలన కలుగుతాయి. కలత చెందకుండా వాటిని ఓర్చుకోవడం మనిషి తప్పక నేర్చుకోవాలి. సో ఇవి ఇక్కడ ఏం చెప్తున్నారంటే ద్వంద్వాలు అనేవి జరుగుతూ ఉంటాయి. శీత ఉష్ణ సుఖ దుఃఖ, ఆ, మాన అవమాన, ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. సో వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, వాటిని మనము ఓర్చుకోవాలి, కలత చెందకూడదు అని కృష్ణ ఇక్కడ ఆన్సర్ చెప్తున్నాడు అనమాట అర్జునకు. సో ఇక్కడ భాష్యంలో ఏం చెప్తున్నారో ప్రభుపాదుల వారు చూస్తాం. సక్రమమైన విధి నిర్వహణలో తాత్కాలికంగా వస్తూ పోతూ ఉండే సుఖ దుఃఖాలను ఓర్చుకోవడం మనిషి నేర్చుకోవాలి. వేద నియమం ప్రకారము మనిషి మాఘమాసంలో కూడా తెల్లవారుజామునే స్నానం చేయాలి. ఆ సమయంలో చాలా చలిగా ఉన్నప్పటికీ ధర్మాచరణకు కట్టుబడి ఉండేవాడు స్నానం చేయడానికి సంశయించడు. సో అదే విధంగా ఎండాకాలంలో అత్యంత వేడి సమయమైన మే జూన్ నెలలో కూడా స్త్రీ వంటశాలలో వంట చేయడానికి వెనకాడదు. వాతావరణ అసౌకర్యాలు ఉన్నప్పటికీ మనిషి తన విధి నిర్వహణ చేయాలి. అదేవిధంగా యుద్ధం చేయడం క్షత్రియుల ధర్మం. మిత్రునితో లేదా బంధువుతో యుద్ధం చేయవలసి వచ్చినా క్షత్రియుడు తన ధర్మం నుండి తప్పుకోకూడదు. సో అదే అనమాట కృష్ణ ఎందుకు చెప్తున్నాడు ఇవన్నీ, సీత ఉష్ణ సుఖ దుఃఖ అని అంటే, అర్జునుడు బంధువులు ఉన్నారు కదా ఎదురుగా, మిత్రులు ఉన్నారు, నా బంధువులు ఉన్నారు, నా గురువులు ఉన్నారు అని వెనకడుగు వేస్తున్నాడు కదా యుద్ధం చేయడానికి. అందుకు కృష్ణ ఏం చెప్తున్నాడు, నువ్వు మిత్రుడైనా బంధువైనా కూడా నీ ధర్మము నువ్వు నిర్వర్తించాలి. ఎలాగైతే ఇప్పుడు మాఘమాసంలో చలి ఎక్కువగా ఉంటుంది, చలి ఎక్కువగా ఉందనేసి వేద నియమాల ప్రకారము మాఘ స్నానాలని మనము చేస్తూ ఉంటాం. ఆ మాఘ స్నానాలు చేసే వాళ్ళు ఆపేసుకుంటారా? స్నానం చేయకుండా లేదు, చేస్తారు. అలాగే తర్వాత ఈ గృహిణి మే జూన్ నెలలో చాలా వేడిగా ఉంటుంది. ఇంకా ఆంధ్రాలో అయితే మరీ ఇంకా వేడి టెంపరేచర్ పీక్ లో ఉంటుంది. ఉదయం 7 గంటలకే చెమటలు పోస్తూ ఉంటాయి అన్నమాట. అలా అని వంట చేయడం మానేస్తుందా? పిల్లలకు తిండి పెట్టడం మానేస్తుందా? లేదు. ఇది ఇదంతా కూడా ఏం చెప్తున్నారు మనకు, ట్రాన్స్లేషన్ లో ఏం చెప్తున్నారు, ఇంద్రియానుభూతి వలన. సో ఇంద్రియాల వల్ల మనకు ఈ చర్మము ఇంద్రియము, పంచేంద్రియాలలో చర్మం కూడా ఒక ఇంద్రియం కదా. ఆ పంచేంద్రియాల్లో ఉన్న చర్మము ఇంద్రియముకు ఈ డ్యుయాలిటీస్ అంటే ఈ ద్వంద్వాలు, ఈ ఇబ్బందులు అనేవి జరుగుతున్నాయి. అదే చలి, అదే గాలి, అదే నీరు, చల్ల నీళ్లు అదే ఎండాకాలంలో మనకు సంతోషాన్ని కలిగిస్తాయి మన చర్మానికి. అదే చల్ల నీళ్లు చలికాలంలో ఇబ్బందిని కలిగిస్తాయి. నీళ్లు సేమ్, చల్ల నీళ్లు సేమ్, కానీ ఎండాకాలంలో మనం ఇంకొక రకంగా అనుభూతి పొందుతాము, చలికాలంలో ఇంకొక రకంగా అనుభూతి పొందుతాము. సో అలాగే వేడి కూడా. స్టవ్ దగ్గర ఈ మనకు పొంగల్ టైంలో, సంక్రాంతి టైంలో భోగి మంటలని వేసుకుంటాము. సో అదే భోగి మంటలు మే జూన్ లో వేసుకోమంటే వేసుకుంటామా? వేసుకోము. సేమ్ మంట, మంట అయితే సేమ్, ఫైర్ అయితే సేమ్. కానీ చలికాలంలో చలి కాచుకుంటాము మంట ముందర కూర్చొని, ఎండాకాలంలో దానికి దూరంగా ఉంటాము. సో ఆ ఇంద్రియానుభూతి వలనే ఈ ద్వంద్వాలు అనేవి ఇవి జరుగుతున్నాయి. కానీ అలాంటి వాటికి తొనకకూడదు, వెనకకూడదు. విద్యుత్ ధర్మము, నీ యొక్క ధర్మమును నువ్వు నిర్వర్తించాలి అని, తప్పుకోకూడదు. క్షత్రియుడు తన ధర్మం నుండి తప్పుకోకూడదు అని చెప్తున్నాడు కృష్ణ. జ్ఞాన స్థాయికి ఎదగడం కొరకు మనిషి ధర్మానికి సంబంధించిన విధి నియమాలను తప్పక పాటించాలి. సో అదే మనకు ధర్మము, ధర్మమును పాటించడమే మనకు జంతువులకు కల్లా డిఫరెన్స్ అన్నమాట. మనము మొదట్లో 5 రోజుల సెషన్ లో తెలుసుకున్నాం కదా. 5 రోజుల సెషన్ లో 5 రోజుల కన్నా స్టార్టింగ్ సెషన్ ద ఫస్ట్ క్లాస్ లో డిఫరెన్స్ బిట్వీన్ హ్యూమన్స్ అండ్ అనిమల్స్ చూసాము. అదే ఈ ఓకే.
సో 10 నిమిషాల్లో మీటింగ్ ఎండ్ అవుతోంది అని నాకు మెసేజ్ వస్తోంది. మేబీ సబ్స్క్రిప్షన్ అయిపోయినట్టుంది. ఆ, అంటే పెయిడ్ సబ్స్క్రిప్షన్ ఇది. పే చేస్తే మనము మోర్ దాన్ 40 మినిట్స్ కంటిన్యూ అవుతుంది అనమాట. ఇన్ కేస్ పే చేయలేదు అనుకోండి మనము డబ్బులు, ఆ, అది 40 మినిట్సే వస్తుంది మీటింగ్. సో మేము 1 ఇయర్ కు పే చేసేసాము. ఆ 1 ఇయర్ కు పే చేసింది అయిపోయినట్టుంది నాకు తెలిసి. సో మధ్యలో డిస్కనెక్ట్ అవుతుందని మెసేజ్ వచ్చింది 10 నిమిషాల్లో. 10 నిమిషాల తర్వాత తిరిగి దయచేసి మీరందరూ కూడా జాయిన్ అవ్వండి. మరి నేను రీకనెక్ట్ చేస్తాను. ఉం? ఓకేనా? అర్థమైందా? నేను ఓకే డేస్ లో మాతాజీ. మరి నెక్స్ట్ 2 డేస్ లో రీఛార్జ్ చేస్తాను సబ్స్క్రిప్షన్. దయచేసి కోఆపరేట్ చేయండి. ఓకే. ఎదగడం కొరకు మనిషి ధర్మానికి సంబంధించిన విధి నియమాలను తప్పక పాటించాలి. మనం తెలుసుకున్నట్టుగా ఆ మనిషికి ఆ జంతువుకు డిఫరెన్స్ ఏంటి అంటే, మనిషి ధర్మమును నిర్వర్తిస్తాడు. ధర్మం అంటే ఏంటో మనిషికి తెలుసుకోగలిగిన జ్ఞానము, ఆ శక్తి అనేది భగవంతుడు ఇచ్చాడు. అలా కాకుండా ఇది జంతువుల్లాగా మనం కూడా, జంతువులకు మనకు పెద్ద తేడా ఏమి లేదు. ఈటింగ్, స్లీపింగ్, మేటింగ్, డిఫెండింగ్, ఆహార భయ నిద్ర మైథునం. సో అవి చేస్తున్నాయి, మనము చేస్తున్నాం. సేమ్ సేమ్ సుఖం. అది రోడ్లో పండుకుంటే దానికి ఎంత సుఖం వస్తుందో, మనము ఇక్కడ మీ ఇంట్లో కుర్లాన్ బెడ్ పైన పండుకుంటే కూడా సేమ్ సుఖం వస్తుంది. నిద్రపోయిన తర్వాత నువ్వు ఎక్కడ పండుకున్నావు నీకు తెలియదు. ఆల్మోస్ట్ డెడ్ పర్సన్ లాగా నువ్వు నిద్రపోయిన తర్వాత నువ్వు ఏ లోకంలోకి వెళ్ళిపోతావో తెలియదు. తర్వాత ఆకలిగా ఉన్నప్పుడు ఆ ఏదైతే వీధి కుక్క తింటే ఎంతటి ఆ ఆనందం కలుగుతుందో దాని పొట్టకు కానీ దాని ఇంద్రియాలకు కానీ, సేమ్ మనకు మనకు ఆకలైనప్పుడు తింటే సేమ్ ఆ తృప్తి, ఆ ఆనందం అనేది సేమ్. కాకపోతే మనం కొంచెం సోఫిస్టికేటెడ్ మెథడ్ లో చేసుకుంటున్నాం. మనం ఇంట్లో కూర్చొని స్టీల్ ప్లేట్లలో, స్టీల్ గ్లాసుల్లో మంచి మంచి రకరకాల పూటకు ఒక రకం చేసుకొని తింటున్నాము. అవి దొరికినది రోడ్లలో తింటూ ఉన్నాయి, రోడ్లో పండుకుంటున్నాయి, మనం ఇంట్లో పండుకుంటున్నాము. అవి కూడా శత్రువులు వచ్చినప్పుడు రక్షించుకోవడానికి ట్రై చేస్తాయి. వాటికి ఉన్న ఈ గోర్లు, నోటి పండ్లు, వాటితో ట్రై చేస్తాయి. మనము గన్ను, చాకు అవి కట్టి అలాంటి వాటితో ట్రై చేస్తాము. తర్వాత మైథునం అది చేసుకుంటుంది, పిల్లలు పుడుతున్నాయి, మనకు అవుతున్నారు పిల్లలు. సో డిఫరెన్స్ ఏంటి అని అంటే, మనుషులు ధర్మాన్ని పాటిస్తారు. సో నీ ధర్మం నువ్వు చెయ్యి అని ఇక్కడ విధి ధర్మము నువ్వు తప్పక పాటించాలి. ఆ రకంగా పాటిస్తేనే జ్ఞాన స్థాయికి ఎదుగుతావు అని ఇక్కడ చెప్తున్నారనమాట. ఎందుకంటే జ్ఞానము భక్తి ద్వారానే అతడు తనను మాయాబంధం నుండి ముక్తిని చేసుకోగలుగుతాడు. జ్ఞానము భక్తి, ఈ రెండు అనేవి తప్పకుండా ఉండాలి మనిషికి. ఈ రెండు ఉంటే ముక్తి అనేది తన యొక్క మాయాబంధం నుండి, ఈ బద్ధ జీవితం నుండి ముక్తి కలుగుతుంది అని చెప్తున్నారు. నెక్స్ట్, అర్జునుని 2 పేర్లతో సంబోధించడం కూడా ముఖ్యమైనది. కౌంతేయ అని సంబోధించడం అతని తల్లి వైపు రక్త సంబంధాన్ని, భారత అని సంబోధించడము తన తండ్రి వైపు నుండి వచ్చిన గొప్పదనాన్ని సూచిస్తున్నది. 2 వైపుల నుండి అతడు గొప్ప వారసత్వం కలిగి ఉన్నాడు. గొప్ప వారసత్వము విధి నిర్వహణ విషయంలో బాధ్యతను తెచ్చి పెడుతుంది కనుక అతడు యుద్ధం మానకూడదు. సో నీ వంశం ఎలాంటిది, నీ పుట్టు పూర్వతాలు ఏంటి, మీ నాన్న పేరు ప్రతిష్ట ఎలాంటిది అన్నట్టు చెప్తున్నాడు అనమాట ఇక్కడ కృష్ణ. మనం కూడా అంటుంటాం కదా, మీ నాన్న పరువు నిలబెట్టురా, మంచిగా ఉండు అని పిల్లలకు చెప్తుంటాం కదా. అలా ఇక్కడ చెప్తున్నారు, నువ్వు యుద్ధం మానేసి వెళ్తే నిన్ను ఒక నపుంసకుడు అని అనుకుంటారు అందరూ కూడా. యుద్ధం చేయలేని వాడు, యుద్ధం నుంచి పారిపోయిన వాడు అనే నీకే కాదు నీ వంశానికే చెడ్డ పేరు తెస్తావు నువ్వు యుద్ధం చేయకపోతే అని వార్నింగ్ ఇస్తున్నాడు కృష్ణ. నెక్స్ట్ 15వ శ్లోకంకి వెళ్దాము. ఎంహినా వ్యథయంతే వ్యతయంతే తే పురుషం పురుషర్భః సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. మానవులలో శ్రేష్ఠుడా, సుఖ దుఃఖాలచే కలత చెందక ఆ రెండింటిలోనూ స్థిరంగా ఉండడమే
నిశ్చయముగా మోక్షానికి అర్హుడవుతాడు. సో ఆల్మోస్ట్ సేమ్ పాయింట్స్, సుఖ దుఃఖ అనే వాటికి కలత చెందద్దు అని చెప్తున్నారు కృష్ణ. ఉన్నతమైన ఆధ్యాత్మిక అనుభూతి స్థితి పట్ల స్థిర నిశ్చుడై ఉండి సుఖ దుఃఖాల తాకిడిని సమానంగా సహింపగలిగేవాడు మోక్షానికి అర్హుడు. సో వర్ణాశ్రమ విధానంలోని 4వ ఆశ్రమ స్థితి అంటే సన్యాసము చాలా కష్టమైన స్థితి. కానీ జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవడం వల్ల శ్రద్ధ కలవాడు ఎన్ని కష్టాలు కలిగినప్పటికీ తప్పకుండా సన్యాసాశ్రమం స్వీకరిస్తాడు. కుటుంబ సంబంధాలను త్రెంచుకోవలసి ఉండడం, భార్యాపిల్లల సంబంధాన్ని విడిచిపెట్టవలసి ఉండడం వలననే సాధారణంగా అటువంటి కష్టాలు కలుగుతాయి. కానీ ఎవడైనా అటువంటి కష్టాలను సహించగలిగితే అతని ఆధ్యాత్మిక అనుభూతి మార్గము తప్పకుండా పూర్ణమవుతుంది. అదేవిధంగా స్వీయ వంశీయులతో లేదా అటువంటి ప్రియమైన వారితో యుద్ధం చేయడం కష్టమే అయినా క్షత్రియునిగా విధి నిర్వహణలో అర్జునుడు పట్టుదలతో ఉండాలని ఉపదేశించబడింది. శ్రీ చైతన్య మహాప్రభువు 24 ఏండ్ల వయసులో సన్యాసం తీసుకున్నారు. ఆయనపై ఆధారపడిన భార్యకు తల్లికి వేరే పోషకులే లేరు. అయినా ఉన్నతమైన ప్రయోజనం కొరకు ఆయన సన్యాసం తీసుకొని ఉన్నత విధి నిర్వహణలో స్థిరంగా నిలిచారు. భవబంధం నుండి మోక్షాన్ని పొందటానికి అదే మార్గము. సో ఇక్కడ సన్యాసాశ్రమం గురించి చెప్తున్నారు. సో సన్యాసాశ్రమము అదేమంత ఈజీ ఆశ్రమం కాదు. కానీ అలాంటి ఈ కష్టాలన్నీ కూడా ఓర్చుకున్నాడనుకో అంటే ఆ సన్యాసి ఆశ్రమంలో ఆ సన్యాసాశ్రమం తీసుకున్న వ్యక్తి ముక్తుడు, అతనికి ముక్తి తథ్యము అని చెప్తున్నారనమాట. సో మనం మామూలుగా సమాజంలో చూస్తూ ఉంటాము, ఎవరైనా ఇంట్లో సరిగ్గా చదవకుండా, చెప్పిన మాట వినకుండా, అంటే పోకిరీగా బేకారుగా తిరుగుతున్న వాళ్ళని తిడుతూ ఉంటారు. పోరా ఆడపోయి సన్యాసులన్నా కలిసిపోరా, ఒక పని అయిపోతుంది అని అంటుంటారు. సన్యాసంలో కలిసిపోవడం అంత ఏమి ఈజీ కాదు. ఇక్కడ చూడండి చెప్తున్నారు, భార్యాపిల్లల కుటుంబ సంబంధాలు త్రెంచుకోవలసి ఉండడం, భార్యాపిల్లల సంబంధాన్ని విడిచిపెట్టవలసి ఉండడం వలననే సాధారణంగా అటువంటి కష్టాలు కలుగుతాయి. సో ఈ భావబంధాల నుంచి తెంచుకొని వెళ్ళడం అనేది చాలా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. కానీ దాన్ని తట్టుకుంటే మాత్రము ఆ సన్యాసమాశ్రమంలో వాడు సక్సెస్ అయితే, ఆ వ్యక్తి సక్సెస్ అయితే ఆయనకు ముక్తి అనేది తథ్యము, మోక్షం అనేది తథ్యము. కానీ ఆ ప్రాసెస్ అనేది కష్టము. అయినప్పటికీ కూడా అది ఒక ఏమంటే పవిత్రమైన దారి అని చెప్తున్నారనమాట. సో కానీ ఎవడైనా అటువంటి కష్టాలను సహించగలిగితే అతని ఆధ్యాత్మిక అనుభూతి మార్గము తప్పకుండా పూర్ణమవుతుంది. యాక్చువల్ గా మనం చెప్పాలంటే మనము ఈ భవబంధాలు ఉండడం వల్లనే ఈ సంఘంలో మనము ఇది సంసార చక్రంలో తిరుగుతూనే ఉన్నాము. జన్మ మృత్యు జరా వ్యాధి ఈ చక్రంలో తిరుగుతూనే ఉన్నాం. దేని వల్ల తిరుగుతూ ఉన్నాము అని అంటే ఈ అటాచ్మెంట్స్ పెట్టుకోవడం వల్ల. సో భర్త, భార్య, తల్లి, తండ్రి, బిడ్డలు, సో ఈ అటాచ్మెంట్, నా ఇల్లు, నా వీధి, అటాచ్మెంట్స్ పెట్టుకోవడం వల్ల ఈ భావబంధంలో ఇక్కడే తిరుగుతూ ఉంటాము. సో హరే కృష్ణ, ఎనీ మూమెంట్ ఇది డిస్కనెక్ట్ అవ్వచ్చు. నాకు టైం 1 minute ఉంది, సారీ. సో 1 minute లో మరి ఇంకా నేను తిరిగి మళ్ళా క్లాస్ జాయిన్ అవుతాను. మీరు దయచేసి జాయిన్ అవ్వండి తిరిగి. సో ఇక్కడ 17 మంది ఉన్నారు నాతో పాటు కలిపి. దయచేసి 17 మంది మరి తిరిగి జాయిన్ అవ్వండి. నేను ఇప్పుడే ఎండ్ చేసేస్తున్నా మీటింగ్. నేను ఇంకొక మీటింగ్ స్టార్ట్ చేస్తాను. గోవిందరెడ్డి ప్రభు మరి తిరిగి జాయిన్ అవ్వండి. సేమ్ లింక్ సబ్స్క్రిప్షన్ అయిపోయింది. 6:30కి ఇప్పుడే సబ్స్క్రిప్షన్ అయిపోయిందండి. ఓకే మాతాజీ. ఇప్పుడు లేట్ గా వచ్చాను నేను, బయట వర్షం పడుతూ. 6:30కి కాదండి, 6:30కి కాదు, ఇప్పుడే వెంటనే ఆన్ చేస్తాను నేను. 6:05 అయింది, ఎండ్ చేసేసి మరి తిరిగి ఆన్ చేస్తాను.